తిరుపతి, ద్వారకా, తిరుమలల తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన క్షేత్రం వాడపల్లి వెంకటేశ్వర స్వామి క్షేత్రం. గోదావరి నదీ తీరం వెంబడి అందమైన పచ్చని పొలాల మధ్య గల ఈ గ్రామం కాలుష్యానికి దూరంగా ఉంటుంది. ఒకప్పటి తూర్పు గోదావరి జిల్లా, ప్రస్తుత బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ ఆలయానికి 7 వారాలు విధిగా వచ్చి 7 ప్రదక్షిణలు చేస్తే మనసులోని కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. దీంతో తమ కోర్కెలు నెరవేరాలని భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని 7 శనివారాల పాటు దర్శించుకుంటారు. ఈ ఆలయ విశిష్టత గురించి వెంకన్న అంటే ఆంధ్రప్రదేశ్ లో మొదటగా గుర్తుకొచ్చేది వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే అతిశయోక్తి కాదు. కోనసీమ తిరుపతిగా ఇది ప్రసిద్ధి పొందింది. అశేష భక్తజనం సందర్శించే ఆరాధ్య దేవాలయాల్లో కోనసీమ కొంగు బంగారంగా వెలిసిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఇతర ఆలయాల్లో ఉన్న దేవతామూర్తుల కంటే వాడపల్లి వెంకన్న చరిత్ర విలక్షణమైనది. అసలు ఈ స్వామి నిర్మాణ వస్తువే వేరు. శిలా విగ్రహంగా కాకుండా స్వయంభూవుగా రక్తచందన కొయ్యతో రూపుదిద్దుకున్న దైవం. ఇటువంటి కర్ర విగ్రహం భారతదేశంలో మరే చోట లేదనే చెప్పవచ్చు. ఇక్కడ స్వామి చందన స్వరూపుడు. సాక్షాత్తు నారద మహర్షే ఆ మహిమాన్విత మూర్తిని ప్రతిష్ఠించాడని చెబుతారు.